pairs, we need to take more than 4 number of turning pairs. So more number of 4 కన్నా ఎక్కువ ఉన్న టర్నింగ్ pairs ని మన మెకానిజంలో తీసుకుని మాత్రమే మనం ఒక ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం డిజైన్ చేయగలం. సో 4 తీసుకుని అయితే ఖచ్చితంగా చేయలేం. 4 టర్నింగ్ pairs మాత్రమే ఉన్నాయంటే మనకు వచ్చేయన్నీ కూడా అప్రాక్సిమేట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ వస్తాయి. సో మోర్ దెన్ 4 తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ అనేవి మనం అచీవ్ చేయగలం. సో exact straight line motion mechanisms are designed based on the principle of inversion. So inversion principle base చేసుకుని exact straight line motion mechanisms ని డిజైన్ చేస్తారు. So first of all, what is an inversion? So if there are 2 points P and Q which move on a plane such that PQ always passes through a fixed point O and maintaining the relationship OP into OQ constant, then the curves generated by P and Q are called inverse of each other. సో ఇక్కడ ఏంటంటే పి అండ్ క్యూ ఒక ప్లేన్లో మూవ్ అవుతున్నాయి. పి అండ్ క్యూ అనే 2 పాయింట్స్ ఒక ప్లేన్లో మూవ్ అవుతున్నాయి. సో మీరు ఒకవేళ ఆ పి అండ్ క్యూని జాయిన్ చేసి ఆ లైన్ని ఎక్స్టెండ్ చేస్తే అవి ఏంటంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ గుండా పాస్ అవ్వాలి. ఒకసారి డయాగ్రామ్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్షన్ ఏం చెప్పిందంటే పి అండ్ క్యూ 2 కూడా ప్లేన్లో మూవ్ అవుతున్నాయి. సో ఒకవేళ పి అండ్ క్యూని జాయిన్ చేసి ఆ లైన్ ఎక్స్టెండ్ చేస్తే ఒక ఫిక్స్డ్ పాయింట్ ఓకుండా పాస్ అవ్వాలి. దాంతోపాటు ఓపి యొక్క లెంత్ ఇంటూ ఓక్యూ లెంత్ని మీరు ప్రొడక్ట్ కనుక్కుంటే అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుందని మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్షన్ కాన్స్టెంట్గా మెయింటైన్ అయితే సో మనకి ఏంటంటే పి ఏదైతే కర్వ్ని జనరేట్ చేస్తుందో క్యూ కూడా అదే కర్వ్ని జనరేట్ చేస్తుంది అని చెప్పింది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్షన్. సో ఇక్కడ ఏంటంటే పి ఒకవేళ సర్కిల్ని జనరేట్ చేసింది అనుకో, క్యూ కూడా సర్కిల్ని జనరేట్ చేస్తుంది. సో పి అండ్ క్యూ అనేది ఎక్స్టెండ్ చేస్తే పాయింట్ పోకుండా పాస్ అవ్వాలి. దాంతోపాటు ఓపీ ఇంటూ ఓక్యూ ఆ ప్రొడక్ట్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వాలి. సో అలా ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే పి ఏదైతే కర్వ్ని జనరేట్ చేస్తుందో క్యూ అనేది కూడా సేమ్ అదే కర్వ్ని జనరేట్ చేస్తుందని ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్షన్ చెప్పింది. సపోజ్ పి అనేది కేపీ అనే సర్కిల్ జనరేట్ చేస్తుంది. సో అలాగే క్యూ అనేది కూడా ఇంకొక సర్కిల్ జనరేట్ చేయాలి, దాన్ని కేక్యూ అనుకుంటున్నాం. సపోజ్ పి జనరేట్ చేస్తున్న సర్కిల్ యొక్క సెంటర్ ఓపీ దగ్గర ఉంది, అలాగే క్యూ జనరేట్ చేస్తున్న సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఓక్యూ దగ్గర ఉంది. సో 3 పాయింట్స్ ఓపి అండ్ ఓఓపి ఓపి అండ్ ఓక్యూ మొత్తం 3 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఓ అనే పాయింట్ ఏంటంటే పి అండ్ క్యూని ఎక్స్టెండ్ చేశారు అనుకో, అది పాయింట్ పోకుండా పాస్ అయ్యే పాయింట్. అలాగే సపోజ్ సమ్ టైం తర్వాత పీ డాష్కి వస్తుంది, అలాగే క్యూ డాష్కి క్యూ అనే పాయింట్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ కూడా మీరు ఈ పీ డాష్ క్యూ డాష్ని జాయిన్ చేసే లైన్ని మీరు ఒకవేళ ఎక్స్టెండ్ చేశారు అంటే అది పాయింట్ పోకుండా పాస్ అవ్వాలి. ఇలా అన్ని టైమ్స్లో కూడా ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేస్తున్న లైన్స్ పాయింట్ పోకుండా పాస్ అవుతూ నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ఓపీ ఇంటూ ఓక్యూ కాన్స్టెంట్ మెయింటైన్ అయితే. సో ఓపీ ఇంటూ ఓక్యూ కాన్స్టెంట్, అలాగే ఓపీ డాష్ ఇంటూ ఓక్యూ డాష్ కాన్స్టెంట్. సో ఈ 2 మెయింటైన్ ఇలాగా ఈ ప్రొడక్ట్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతూ ఉంటే సో మనకి పి ఏదైతే పి ఒకవేళ కర్వ్ని జనరేట్ చేసిందంటే అదే కర్వ్ని క్యూ జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ పి సర్కిల్ జనరేట్ చేస్తుంది, సర్కిల్ విత్ సెంటర్ ఎట్ ఓపీ అండ్ క్యూ జనరేటింగ్ అనదర్ సర్కిల్ విత్ సెంటర్ ఓక్యూ. సో టోటల్గా 3 పాయింట్స్ ఉన్నాయి, ఓక్యూ అండ్ ఓపీ. ఈ 3 కూడా కోలీనియర్ అని కూడా మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్షన్ చెప్పింది. సో ఓక్యూ అండ్ ఓపీ ఆర్ కోలీనియర్. సో అది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్షన్. సో ఇన్వర్షన్ ప్రిన్సిపల్ యూస్ చేసి మనం కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం అనేది మనం అప్టైన్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే మనకి 2 పాయింట్స్ ఉన్నాయి పి అండ్ క్యూ. సో దెర్ ఆర్ 2 పాయింట్స్ పి అండ్ క్యూ. సో ఇక్కడ ఓకే ఫస్ట్ కండిషన్ చూద్దాము, దాని తర్వాత మనం ఓకే ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ని అచీవ్ చేయాలంటే అసలు ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సేమ్ ఇందాక ఏదైతే పాయింట్ చెప్పామో సేమ్ అదే పాయింట్, కాకపోతే ఇది ఒక స్పెషల్ కేస్ లాగా. సో ఇందాక చెప్పిన స్టేట్మెంట్కి పి అండ్ క్యూ 2 పాయింట్స్ ఉన్నాయి. సో విచ్ ఆర్ మూవింగ్ ఇన్ ఏ ప్లేన్.
such that PQ passes through a fixed point O, అక్కడ వరకు కామన్, అండ్ OP into OK కాన్స్టెంట్, అక్కడ వరకు కామన్, ఇక్కడ వరకు కామన్. సో అండ్ P generates a circle passing through the point O, then Q will be generating a straight line. సో ఇక్కడ ఇందాక చూసాం కదా, P ఒకవేళ సర్కిల్ జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ సర్కిల్, ఈ P అనే పాయింట్ జనరేట్ చేసిన సర్కిల్ అనేది పాయింట్ పోకుండా పాస్ అయితే, సో అప్పుడు ఏంటంటే Q అనేది ఒక స్ట్రైట్ లైన్ పాత్ లో మూవ్ అవుతుందని మనకి కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మోషన్. సో మీరు అడగచ్చు, అంటే P ఒకవేళ సర్కిల్ ని జనరేట్ చేస్తే Q కూడా సర్కిల్ ని జనరేట్ చేయాలి కదా అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్షన్. సో Q is also generating a circle, but that circle is having infinite radius. సో ఇన్ఫైనైట్ రేడియస్ ఒక సర్కిల్ కి ఉంది అంటే, సో ఇండైరెక్ట్ గా మనం ఇక్కడ విత్ ఇన్ దిస్ పేపర్ మనం ఒకవేళ విత్ ఇన్ దిస్ పేజ్ చూస్తే Q అనేది ఇండైరెక్ట్ గా ఒక స్ట్రైట్ లైన్ పాత్ లో మూవ్ అవుతుంది. సో అది కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజం. సో ఇప్పుడు ఇంకా ఐ మీన్ ఇక్కడ ఒకసారి చూడండి, సపోజ్ ఓకే, రెండు పాయింట్స్ ఉన్నాయి P అండ్ Q. సో దీన్ని ఎక్స్టెండ్ చేశారు, అవి ఎక్కడి నుంచి పాస్ అయింది, పాయింట్ పోకుండా పాస్ అయింది. నెక్స్ట్ ఏంటంటే P జనరేట్ చేస్తున్న సర్కిల్, సో ఈ జనరేట్ చేస్తున్న సర్కిల్ అనేది పాయింట్ పోకుండా పాస్ అవ్వాలి. ఇలా అయితే మనకి Q అనేది స్ట్రైట్ లైన్ పాత్ ని జనరేట్ చేస్తుందని అది కండిషన్, అది స్టేట్మెంట్. సో P అండ్ Qని ఎక్స్టెండ్ చేస్తే పాయింట్ పోకుండా పాస్ అయింది. దాంతోపాటు OP ఇంటూ OQ కాన్స్టెంట్ గా ఉండాలి, OP ఇంటూ OQ కాన్స్టెంట్ గా ఉండి. సో ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయితే P ఒకవేళ సర్కిల్ ని జనరేట్ చేసింది అంటే Q జనరేట్స్ ఏ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ ఐ మీన్ ఇక్కడ చూడండి ఒకసారి, సో OPQ మొత్తం అన్ని ఎలా ఉండాలి, కోలీనియర్ అవ్వాలి. OPQ 1P మస్ట్ బి కోలీనియర్. ఇక్కడ చూడండి, ఈ P జనరేట్ చేసిన సర్కిల్ పాయింట్ పోకుండా పాస్ అయింది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం రాస్తున్నాను అంటే, ఇది ఏమవుతుంది సర్కిల్కి, ఇది OP అనేది సెంటర్ ఆఫ్ ద సర్కిల్, OP అనేది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి సర్కంఫరెన్స్ కొన్న డిస్టెన్స్ ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. సో ఇది ఒక రేడియస్, అలాగే ఈ OPP ఈ సెంటర్ దగ్గర నుంచి P అనే పాయింట్ కొన్నది కూడా రేడియస్. ఈ రెండు కూడా ఈక్వలే కదా. సో OOP ఈజ్ ఈక్వల్ టు OPP. ఇదొక ఈ కండిషన్లో ఏంటంటే మనకి స్ట్రైట్ లైన్ మోషన్ ని అచీవ్ చేస్తామని మనకి స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్ OP లెంత్ ఉంది. సో OP ఇంటూ OK కాన్స్టెంట్. ఒకవేళ P ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడికి మూవ్ అయింది, Q ఇక్కడికి P డాష్ ఇక్కడికి మూవ్ అయింది. సో OP డాష్ ఐ మీన్ తగ్గిపోయింది. సో OP ఇండైరెక్ట్ గా ఇందాక ఇంత లెంత్ ఉంది, సో ఇప్పుడు ఎంత అయింది, ఇంత లెంత్కి వచ్చింది, అంటే ఇది తగ్గిపోయింది. సో Q డాష్ సంథింగ్, ఇక్కడ చూడండి OP ఇందాక ఎక్కువ, ఇక్కడ OP డాష్ ఇప్పుడు తక్కువ. సో OP గ్రేటర్ దెన్ OP డాష్. సో దీన్ని కానీ ప్రొడక్ట్ కాన్స్టెంట్ గా మెయింటైన్ అవ్వాలి. సో దీన్ని కంపెన్సేట్ చేయడానికి ఇక్కడ ఏమైందంటే OQ ఇందాక ఇక్కడ ఇంత లెంత్ ఉంది, కానీ ఇప్పుడు OQ డాష్ ఎంత ఉంది, కొంచెం ఎక్కువ లెంత్ వచ్చింది కదా. సో OQ డాష్ ఈజ్ గ్రేటర్ దెన్ OQ. సో ఒక లెంత్ అండ్ OP అనేది తగ్గింది అంటే మనకి OQ డాష్ పెరుగుతుంది. సో అలాగా మనకి ఏంటంటే ఒక కాన్స్టెంట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్ ఒకసారి చూద్దాము. సో OP యొక్క లెంత్ తగ్గుతుందంటే కరస్పాండింగ్ గా OQ లెంత్ పెరుగుతుంది. సో పెరుగుతూ సమ్ కాన్స్టెంట్ వాల్యూ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, సో మనం Q అనేది స్ట్రైట్ లైన్ పాత్ లో మూవ్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, నేను ఇప్పుడు OP ఇంటూ OQ కాన్స్టెంట్ అని నేను ప్రూవ్ చేయట్లేదు, ఇది ఆల్రెడీ మ్యాథమెటిక్స్ లో ప్రూవ్ చేశారు.
ఇక్కడ మనం దీన్ని యూజ్ చేసుకుని క్యూ అనే పాయింట్ స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుందని మనం ప్రూవ్ చేస్తాం అంతే. సో ఆల్రెడీ ఓపీ ఇంటూ ఓకి కాన్స్టెంట్ అనేది అది మీరు తీసుకోండి ఆల్రెడీ. సో ఎందుకంటే అది ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో ప్రూవ్ చేశారు. సో నేను నెట్లో కూడా వెతికాను కానీ అది ఎక్కడ మరి ప్రూఫ్ అనేది కనిపించలేదు. సో ఓపీ ఇంటూ ఓకి కాన్స్టెంట్ ఇది ఇది గుర్తుపెట్టుకోండి. సో మనం క్యూ పాయింట్ స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుందని మనం ప్రూవ్ చేద్దాం. ఓకే, ఓకే. క్యూ అనేది స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుందని మనం ప్రూవ్ చేయడానికి కొన్ని రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ అనేవి కావాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో there are 2 points P and Q which passes through a fixed point O. So P generates a circle which is passing through the point O. సో P జనరేట్ చేసిన సర్కిల్ అనేది పాయింట్ O గుండా పాస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే Q అనేది స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ దీనికోసం ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని పాయింట్స్ రాస్తాను. ఇక్కడ చూడండి, ఈ ఈ ఓపీ అనేది ఏంటి? ఓపీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కేపీ. సో ఒకవేళ సర్కిల్ని నేను కేపీ అనుకుంటున్నాను, పీ జనరేట్ చేసిన సర్కిల్ని కేపీ అనుకుంటున్నాను. సో కేపీ యొక్క సెంటర్ ఏంటి? ఓపీ. ఓపీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో పాయింట్ ఓ లైస్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో ఇప్పుడు ఓఓపీ అంటే ఏమవుతుంది? విచ్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఓఓపీ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. రేడియస్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ చూడండి, ఓ పీ ఆల్సో లైస్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. పీ కూడా సర్కంఫరెన్స్ మీద ఉన్న పాయింట్, అలాగే ఓపీ అనేది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో ద లైన్ జాయినింగ్ ఆఫ్ ఓపీ అండ్ పీ ఈజ్ ఆల్సో ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇట్ సెల్ఫ్. సో రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో ఇది కూడా ఏమవుతుంది మనకి? రేడియస్ అవుతుంది. రెండు రేడియస్లు ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఓఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీపీ యాజ్ దే రిప్రజెంట్స్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. రెండు కూడా ఈక్వల్. సో ఇప్పుడు మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, ఓకే, ఓఏ అనేది ఏమవుతుంది ఇక్కడ? ఇక్కడ చూడండి, ఇలా ఒక సెమీ సర్కిల్ ఉంది. సో ఓఏ ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఓఏ ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఓఏ అనేది డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సో పీ లైస్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో సపోజ్ పీ అనే పాయింట్ ఇక్కడెక్కడో అది లొకేట్ అయి ఉంది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న ప్రూవ్ చేసినప్పుడు చెప్పాను. సో ఇప్పుడు నేను ఒకవేళ ఈ ఓని పీని జాయిన్ చేసి అలాగే పీని ఏని జాయిన్ చేశాను, ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది? సో ఇఫ్ ఓఏ ఇస్ ద సో సెమీ ఓకే, సెమీ సర్కిల్ని తీసుకున్నాము. ఇక్కడ ఏమో ఓఏ అనేది డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఏదన్నా ఒక పాయింట్, సపోజ్ పి అనే పాయింట్ తీసుకుంటున్నాను, సర్కంఫరెన్స్ మీద ఉన్న పాయింట్. మీరు ఒకవేళ సర్కంఫరెన్స్ మీద ఉన్న పాయింట్ని ఈ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక రెండు లైన్స్ వస్తాయి కదా మనకి. ఈ రెండు లైన్స్ ఓపి అండ్ ఓఏ, ఇవి రెండు ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఓపి అండ్ ఓఏ రెండు ఎలాగ ఉంటాయి? పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో సేమ్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, ఈ పి అనే పాయింట్ ఉంది కదా, ఆల్రెడీ ఓని పి జాయిన్ అయిపోయి ఉంది. పీని ఏని జాయిన్ చేస్తున్నాను. పీని ఏని జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది మనకి? 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా?
ఓకే. నెక్స్ట్ ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ వచ్చింది. అది ఏంటంటే ఓపీఏ. సో ఓపీఏ ఇస్ వన్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ మనకు ఆల్రెడీ వచ్చింది. ఓపీఏ అనే ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ వచ్చింది. ఇంకొక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ రావాలి. సో దీనికోసం ఏం చేస్తున్నాము అంటే, సో వీ నీడ్ టు ప్రొజెక్ట్ ఏ లైన్. సో ఇప్పుడు క్యూ అనే పాయింట్ ఉంది కదా, సపోజ్ ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఈ ఓఏ లైన్ ఉంది కదా, ఓఏ లైన్ని సమ్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఓఏ లైన్ ఎక్స్టెండ్ చేశాను. సో ఈ ఎక్స్టెండ్ చేసిన లైన్ మీదకి క్యూ పాయింట్ యొక్క ప్రొజెక్షన్ డ్రా చేస్తున్నాను. ఇది క్యూ పాయింట్ కదా, ఈ క్యూ పాయింట్ని ఈ ఓఏ లైన్ మీదకి ప్రొజెక్ట్ చేస్తాను. ఐఎమ్ ప్రొజెక్టింగ్ ద పాయింట్ క్యూ on the extended line of OA. సో OA ఎక్స్టెండ్ చేసిన లైన్ మీదకి క్యూని ప్రొజెక్ట్ చేశాను. సో లెట్ us consider this the point where the two lines intersect. That point is Q dash T, suppose T. సో ఈ పాయింట్ని T అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది, ఇదేమో హారిజాంటల్ లైన్, ఇదేమో వెర్టికల్ లైన్. ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది, 90 degrees ఉంటుంది. సో 90 ఓకేనా. సో టోటల్గా 2 ట్రయాంగిల్స్ వచ్చినాయి. ఒకటేమో ఓపీఏ అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఓక్యూటీ. సో ఇవి రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాను. సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఎప్పుడు అంటామంటే, ఒకవేళ ఐ మీన్ ట్రయాంగిల్స్లో మనకి 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ రెండాటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం కదా, మీకు మ్యాథమెటిక్స్లో వస్తుంది. సో ఇక్కడ మనం ట్రయాంగిల్స్ ఏమున్నాయంటే ఓపీక్యూ అండ్ ఓక్యూటీ. ఓపీఏ. ఓపీఏ. సో ఓపీఏ అనేది ఒక ట్రయాంగిల్ ఓపీఏ అండ్ ట్రయాంగిల్ ఓక్యూటీ. ఇలా రాద్దాం, ఓటీక్యూ అని రాద్దాం. ఓటీక్యూ ట్రయాంగిల్ ఓపీఏ అండ్ ఓటీక్యూ. సో ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ చూడండి, ఇదేమో ఓపీఏ ట్రయాంగిల్, ఇది ఈ ట్రయాంగిల్లో ఓ అనే యాంగిల్ ఉంది. అలాగే ఓటీక్యూ ఇక్కడ కూడా ఈ యాంగిల్ కామన్. సో యాంగిల్ ఓ ఈస్ కామన్ ఇన్ దీస్ 2 ట్రయాంగిల్స్. యాంగిల్ ఓ ఈస్ కామన్ ఇన్ దీస్ 2 ట్రయాంగిల్స్. సో ఒక యాంగిల్ కామన్గా ఉంది. దాంతోపాటు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ కూడా 90 degrees ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నాము అంటే, ఈ ఏపీఓ పీ దగ్గర కదా 90 degrees ఉంది, సో పీ మిడిల్లో వచ్చేలా రాయాలి. సో ఏపీఓ, యాంగిల్ ఏపీఓ అని రాస్తున్నాను. యాంగిల్ ఏపీఓ అంటే పీ దగ్గర ఉన్న యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఓటీక్యూ. యాంగిల్ ఓటీక్యూ 90 degrees. ఓటీక్యూ. సో టీ మిడిల్లో ఉంది కాబట్టి ఇక్కడ 90 degrees ఉందని ఇందాక ఇండైరెక్ట్గా రాసాను. సో పైన యాంగిల్ ఓ ఈజ్ కామన్ కదా, సో అది ఎలా రాస్తున్నాను అంటే పిఓఏ కింద రాస్తాను. యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు క్యూఓటి. యాంగిల్ క్యూఓటి. సో 2 యాంగిల్స్ ఈక్వల్ అయినాయి. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో దోస్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో అదే కింద రాసాను చూడండి. సో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఒకటేమో ఏపీఓ ట్రయాంగిల్, ఇంకొకటేమో ఓటీక్యూ ట్రయాంగిల్. సో ఇక్కడ రైట్ యాంగిల్ అనేది 2 దగ్గర కామన్, అలాగే ఓ దగ్గర ఉన్న యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న యాంగిల్కి ఈక్వల్. ఓకే.
సో ఇవి రెండు కూడా ఏమవుతున్నాయి, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి దీస్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. దీస్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఇప్పుడు రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి నేను రేషియోస్ రాయొచ్చు, లింక్ రేషియోస్ తెలుసు కదా మీకు అవి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ రైట్ యాంగిల్ ఉంది కదా, ఈ రైట్ యాంగిల్కి ఈ సైడ్ తీసుకుంటున్నాను, రైట్ యాంగిల్ యొక్క ఈ సైడ్ బేస్ తీసుకున్నాను రైట్ యాంగిల్లో, ఏమవుతుంది, ఓపీ అవుతుంది కదా. ఓపీ డివైడెడ్ బై సేమ్ ఇంకొక సిమిలర్ ట్రయాంగిల్ ఏది, ఈ ట్రయాంగిల్ కదా. ఈ ట్రయాంగిల్లో బేస్ ఏముంది, ఓటీ ఉంది. సో ఓపీ బై ఓటీ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ ఏంటి, ఓఏ. సో ఈ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ ఓఏ. సో ఓఏ డివైడెడ్ బై సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న హైపోటెన్యూస్ ఏంటి, ఓక్యూ. సో ఓపీ బై ఓటీ ఈజ్ ఈక్వల్ టు ఓఏ బై ఓక్యూ ఫ్రమ్ సిమిలర్ ట్రయాంగిల్స్. దిస్ రిలేషన్ ఈజ్ ఫ్రమ్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఓటీ కావాలి. సో ఓటీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ ఇంటూ ఓక్యూ డివైడెడ్ బై ఓఏ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఓటీ, అసలు ఓటీ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ నుంచి ఇక్కడ నుంచి ఈ ఓ దగ్గర నుంచి ఈ టీ కన్నా డిస్టెన్స్. సో ఓటీ డిస్టెన్స్ ఏంటి, ఓటీ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ క్యూ ఆన్ ఓఏ లైన్. క్యూని ప్రొజెక్ట్ చేసాము, అప్పుడు టీ అనే పాయింట్ వచ్చింది. సో ఈ ఓటీ లెంత్ అనేది ఏమవుతుంది, క్యూ యొక్క ప్రొజెక్షన్ లెంత్ అవుతుంది. సో ఓటీ ఈజ్ నథింగ్ బట్ OT is nothing but projection of OT is nothing but projection of OQ on OA. క్యూని ప్రొజెక్ట్ చేసాం ఓఏ లైన్ మీదకి. సో అది కాన్స్టెంట్. సో అదే ఓటీ మనకి. ఓకేనా. సో ఇప్పుడు ఓటీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ ఇంటూ ఓక్యూ వచ్చింది కదా, ఓపీ ఇంటూ ఓక్యూ డివైడెడ్ బై ఓఏ. సో ఇక్కడ ఓపీ ఇంటూ ఓక్యూ స్టార్టింగ్ స్టేట్మెంట్లోనే ఏముంది, ఫ్రమ్ మ్యాథమెటిక్స్ ఇన్వర్షన్ ప్రిన్సిపల్ నుంచి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఓపీ ఇంటూ ఓ మీకు ఆల్రెడీ స్టేట్మెంట్లోనే ఇచ్చాం. సో ఓపీ ఇంటూ ఓక్యూ కాన్స్టెంట్. సో అక్కడ నుంచి నేను ఏం రాస్తాను అంటే ఓకే, ఓపీ ఇంటూ ఓక్యూ ఇట్స్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. ఇట్స్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. కమింగ్ టు ఓఏ లెంత్, ఓఏ లెంత్ ఇక్కడ చూడండి ఒకసారి. OA is nothing but the diameter of the circle. So as the diameter of the circle is constant, the length of OA is also constant. So OA is nothing but the diameter of the circle. Diameter of the circle which is generated by the point P. So and the diameter is a constant value. So some constant by constant you will get another constant. So OT is equal to constant.
ఓటీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో వెన్ దిస్ ఓటీ ఈజ్ కాన్స్టెంట్ అంటే ప్రొజెక్షన్ అంటే క్యూ అనే పాయింట్ ని ప్రొజెక్ట్ చేశారు. ఈ క్యూ పాయింట్ ని ఈ ఓఏ లింక్ లైన్ మీదకి ప్రొజెక్ట్ చేశారు, ఎక్స్టెండ్ చేసిన లైన్ మీదకి ప్రొజెక్ట్ చేశారు. ఈ ప్రొజెక్షన్ లెంత్ అనేది ఏమొచ్చింది, మనకి కాన్స్టెంట్ గా ఉండాలని వచ్చింది. సో ఓటీ మస్ట్ బి కాన్స్టెంట్, దట్ ప్రొజెక్షన్ లెంత్ మస్ట్ బి కాన్స్టెంట్ అని వచ్చింది. ఈ ప్రొజెక్షన్ లెంత్ అనేది ఇప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది, క్యూ అనేది ఎలా మూవ్ అయితే కాన్స్టెంట్ గా ఉంటుంది. సో దానికోసం ఈ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, సపోజ్ ఇది ఓఏ, ఇదేమో సపోజ్ క్యూ, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా. సో క్యూని ఇలాగా దీని మీద ప్రొజెక్ట్ చేసాము, ఇది టీ అనే పాయింట్. సో మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే ఓటీ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ అని వచ్చింది. అంటే ఏ కాన్ఫిగరేషన్లో చూసినా సరే మనకి కాన్స్టెంటే. ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు, సో ఈ స్టేట్మెంట్లోనే మనకి ఇక్కడ ఉంది చూడండి, ఈ ఓపీ ఇంటూ ఓక్యూ అన్ని కాన్ఫిగరేషన్స్లో కూడా ఇది కాన్స్టెంట్ వాల్యూ. సో ఓపీ ఇంటూ ఓక్యూ మీరు నెక్స్ట్ వేరే కాన్ఫిగరేషన్ చేసినా సరే మీరు మళ్ళీ ఇక్కడ ఇదే ఫార్ములా వస్తుంది ఓటీకి, ఓపీ ఇంటూ ఓక్యూ డివైడెడ్ బై ఓఏ. ఇక్కడ మళ్ళీ ఓపీ ఇంటూ ఓక్యూ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఇన్ ఇన్వర్షన్ ప్రిన్సిపల్ అండ్ ఓ ఈజ్ ఏ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సో ఎప్పుడు కూడా ఇది కాన్స్టెంట్ డివైడెడ్ బై కాన్స్టెంట్. ఏ కాన్ఫిగరేషన్లో చూసినా సరే మనకి ఓటీ అనేది కాన్స్టెంట్ గా ఉండాలని వచ్చింది. సో ప్రొజెక్షన్ లెంత్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలని వచ్చింది. ఇది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. సో క్యూ పాయింట్ ఎలా మూవ్ అయితే కాన్స్టెంట్ గా ఉంటుంది అనేది కాన్సెప్ట్. సో ఇప్పుడు చూడండి, సపోజ్ క్యూ ఇక్కడ ఉంది, సో ఓటీ అనేది ఎంత వచ్చింది కాన్స్టెంట్ సమ్. సో అది అంతే ఉండాలి. అలా ఉండాలి అంటే సపోజ్ క్యూ పాయింట్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎంత వస్తుంది ప్రొజెక్ట్ చేస్తే ఓక్యూ, సమ్ టీ డాష్ వచ్చింది. సో క్యూ పాయింట్ అనేది సమ్ ఇలా మూవ్ అయింది అనుకో, ఇటు సైడ్ మూవ్ అయింది అనుకో, మనకి ఓటీ అనేది ఓటీ రావట్లేదు, తగ్గిపోయింది, ఓటీ డాష్ వచ్చింది. సో ఓటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఓటీ డాష్ ఇఫ్ క్యూ మూవ్స్ ఫ్రమ్ క్యూ టు క్యూ డాష్ పొజిషన్కి రీచ్ అయితే మనకి ఓటీ డాష్ వచ్చింది. కానీ దట్ ఓటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఓటీ డాష్. ఓటీ డాష్ ఇక్కడ ఎంత వచ్చింది, ఎంత వాల్యూ వచ్చింది, కానీ ఎంత ఉండాలి యాక్చువల్గా ప్రొజెక్షన్ లెంత్ ఓటీయే ఉండాలి, కానీ ఓటీ రాలేదు మనకి, ఓన్లీ ఓటీ డాష్ వచ్చింది. సపోజ్ క్యూ అనేది ఇటు సైడ్ మూవ్ అయింది, క్యూ డబల్ డాష్, దీన్ని ప్రొజెక్ట్ చేసాము, ఇక్కడికి ఎంత వచ్చింది, ఇక్కడికి వచ్చింది క్యూ. సో ఇప్పుడు ఇక్కడికి ఎంత వచ్చింది మనకి లెంత్, ఇప్పుడు ప్రొజెక్ట్ చేసిన లెంత్ ఓటీ డబల్ డాష్ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఓటీ డబల్ డాష్ వచ్చింది, కానీ ఓటీ డబల్ డాష్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఓటీ, ఓటీకి ఈక్వల్ కాదు. ఎందుకంటే ఓటీ డబల్ డాష్ ఎక్కువ వాల్యూ వచ్చింది, కానీ ఓటీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న వాల్యూ. ఓకేనా. సో ఒకసారి లెఫ్ట్ సైడ్లో మూవ్ అయినప్పుడు మనకి ఏమైందంటే ఓటీ డాష్ వచ్చింది, కానీ ఓటీ డాష్ అనేది లెస్ దాన్ ఓటీ వచ్చింది. సో నెక్స్ట్ ఒకవేళ క్యూ అనే పాయింట్ రైట్ సైడ్ మూవ్ అయింది, రైట్ సైడ్ మూవ్ అయితే ఏమైంది, ఓటీ డబల్ డాష్ వచ్చింది, కాకపోతే ఈ ఓటీ డబల్ డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ ఓటీ వచ్చింది. ఒక కేసులో ఒకవేళ క్యూ లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే మనకి ఓటీ డాష్ అనేది ఓటీ కన్నా తక్కువ వస్తుంది. ఒకవేళ క్యూ అనే పాయింట్ రైట్ సైడ్ మూవ్ అయితే సో మనకి ఓటీ డబల్ డాష్ వస్తుంది, ఓటీ డబల్ డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ ఓటీ వచ్చింది. ఇలాగ రెండు. కానీ మనకి ఏం రావాలి, ఈ ఓటీ డాష్ ఓటీ డబల్ డాష్, ఓటీ డాష్ ఓటీ డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఓటీ రావాలి. ఇలా ఓటీ రావాలి అంటే క్యూ అనే పాయింట్ ఎలా మూవ్ అవ్వాలి, అది లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వకూడదు, అలాగే రైట్ సైడ్ మూవ్ అవ్వకూడదు. లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వకూడదు, రైట్ సైడ్ మూవ్ అవ్వకూడదు. అప్పుడు క్యూ అనే పాయింట్ ఎలా మూవ్ అయితే మనకి ఓటీ కాన్స్టెంట్ గా ఉంటుంది, నార్మల్ టు ఓటీ అయినప్పుడు. ఇది అర్థమైందా. సో ఇప్పుడు డౌన్వర్డ్స్ లో మూవ్ అయితే దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఓటీ కదా సార్. ఓన్లీ క్యూ పాయింట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వకూడదు, రైట్ సైడ్ మూవ్ అవ్వకూడదు, ఓన్లీ అలాంగ్ ఈ వెర్టికల్ లైన్ లో మాత్రమే మూవ్ అయితే. సపోజ్ ఇక్కడ క్యూ డాష్ అనుకోండి, ఇదేమో క్యూ డబల్ డాష్ అనుకోండి. సో ఈ రెండు కేసులో కూడా మీరు ప్రొజెక్ట్ చేసిన లెంత్ ఈ క్యూ మీదనే క్యూ డాష్ ఉంది, దీన్ని ప్రొజెక్ట్ చేశారు, అది ఎక్కడ పడుతుంది వచ్చి టీ అనే పాయింట్ దగ్గర పడుతుంది. అలాగే క్యూ డబల్ డాష్ ని ప్రొజెక్ట్ చేశారు, అది కూడా ఎక్కడ పడుతుంది టీ దగ్గరే పడుతుంది. సో క్యూ అనే పాయింట్ స్ట్రైట్ లైన్ పాత్ లో మూవ్ అయినప్పుడే మనకి ఓటీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో క్యూ అనే పాయింట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయినా మనకి కాన్స్టెంట్ గా ఉండదు, రైట్ సైడ్ మూవ్ అయినా కాన్స్టెంట్ గా ఉండదు.
క్యూ అనేది ఓన్లీ స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అయినప్పుడే మనకి ఓటీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో యాజ్ ఓటీ ఈస్ కాన్స్టెంట్, ఓటీ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అవ్వాలి. ఇలా మెయింటైన్ అవ్వాలి అంటే ద పాయింట్ క్యూ మస్ట్ మూవ్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ పాత్ లో మూవ్ అయినప్పుడు మాత్రమే మనకి క్యూని ప్రొజెక్ట్ చేసిన లెంత్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో సచ్ దట్ the projection OQ on OA is constant. ఓకే, సో ఇప్పుడు కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ అంటే, సో మనం నెక్స్ట్ పాసిలినియర్ మెకానిజం గురించి డిస్కస్ చేస్తాము. సో ఒకసారి స్టేట్మెంట్ వరకు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది ఒకసారి చెప్తాను. స్టేట్మెంట్ ఏంటంటే 2 పాయింట్స్ ఉన్నాయి, సో ఒక ప్లేన్లో మూవ్ అవుతున్నాయి. సో ఒకవేళ దాన్ని ఎక్స్టెండ్ చేస్తే ఒక పాయింట్ ఓ గుండా పాస్ అవుతుంది. అలాగే ఓపీ ఇంటూ ఓక్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇఫ్ 2 పాయింట్స్ పి అండ్ క్యూ, 2 పాయింట్స్ ఉన్నాయి, పి అండ్ క్యూ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకవేళ దీన్ని ఎక్స్టెండ్ చేసాము, పాయింట్ ఓ గుండా పాస్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఓపీక్యూ ఆర్ కోలీనియర్. ఓపీక్యూ ఆర్ ఆల్వేస్ కోలీనియర్, ఓకేనా? ఆ పాయింట్ యూస్ చేసుకుని పాసిలినియర్ మెకానిజంలో ఒక పాయింట్ అనేది స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుందని చెప్తాం, ఓకేనా? సో ఓపీక్యూఆర్ కోలీనియర్ అదొక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఓపీ ఇంటూ ఓక్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఓపీ ఇంటూ ఓక్యూ కాన్స్టెంట్, అవి రెండు సాటిస్ఫై అయితే మనకి ఏంటంటే పి ఏదైతే పాత్ జనరేట్ చేస్తుందో సేమ్ అదే కర్వ్ని క్యూ జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం వచ్చేసరికి ఇది ఒక స్పెషల్ కేసు. ఏంటంటే పి జనరేట్ చేస్తున్న సర్కిల్ని, ఆ జనరేట్ చేస్తున్న సర్కిల్ అనేది పాయింట్ పోకుండా పాస్ అవుతుంది. ఇలాంటి కేసులో పి జనరేట్ చేసిన సర్కిల్ ఒకవేళ పాయింట్ పోకుండా పాస్ అయితే మనకు క్యూ అనేది ఒక సర్కిల్ని జనరేట్ చేస్తుంది. కాకపోతే ఆ సర్కిల్కి ఇన్ఫైనైట్ రేడియస్ ఉంటుంది, అంటే క్యూ అనేది స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో ఓపీక్యూఆర్ కోలీనియర్ అండ్ ఓపీ ఇంటూ ఓక్యూ ఇస్ కాన్స్టెంట్. సో అలాగా అయినప్పుడు మనకి క్యూ అనేది స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతున్నది కాన్సెప్ట్. సో పాసిలియర్ మెకానిజం చూడడానికి ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఎన్ని లింక్స్ ఉన్నాయో ఒకసారి చెప్పండి నాకు కౌంట్ చేసి. టోటల్గా ఎన్ని లింక్స్ ఉన్నాయి ఒకసారి కౌంట్ చేసి టైప్ చేయండి చాట్ బాక్స్లో. ఎన్ని లింక్స్ ఉన్నాయి అక్కడ? ఎన్ని లింక్స్ ఉన్నాయి? ఓకే, గుడ్. 8 లింక్స్. ఒక చూడండి, ఈ బ్లూ కలర్ లింక్ ఒక లింక్, ఈ రెడ్ కలర్ సెకండ్ లింక్, 2 ఎల్లో కలర్ లింక్స్ ఉన్నాయి 4, గ్రీన్ కలర్ లింక్స్ 4 ఉన్నాయి. సో 4 + 4 టోటల్గా 8 ఉంటాయి పాసిలినియర్ మెకానిజంలో. సో మీరు స్టేట్మెంట్ ఏంటంటే, మనకి ఇందాక మనం చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ రెండు పాయింట్స్ మూవ్ అవుతున్నాయి కదా, ఈ పాయింట్ అలాగే ఈ పాయింట్, ఇవి సమ్ ప్లేన్లో మూవ్ అవుతున్నాయి. సో ఒకవేళ దీన్ని ఎక్స్టెండ్ చేసాం అనుకో, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసిన లైన్ ఎక్స్టెండ్ చేస్తే అది ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది, అంటే ఇండైరెక్ట్గా ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. అలాగే ఈ ఓపీ ఇంటూ ఓక్యూ కాన్స్టెంట్గా మెయింటైన్ అయితే
మనకి ఒక పాయింట్ స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ 2 పాయింట్స్ ప్లేన్లో మూవ్ అవుతాయి. కాకపోతే ఈ 2 పాయింట్స్ ఎక్స్టెండ్ చేశారనుకో అది పాయింట్ పోకుండా పాస్ అవుతుంది. సో ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది. చూడండి ఒకసారి, ఎక్స్టెండ్ చేస్తే మనకి ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది. ఈ లైన్ ఎక్స్టెండ్ చేస్తే ఎప్పుడు కూడా అది. ఇలాంటి కండిషన్లు ఏంటంటే ఒక పాయింట్ అనేది స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతున్నది. సో పాసిలినియర్ మెకానిజంలో మనకి 8 లింక్స్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తాము అంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో అది స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుందని మనం డిరైవ్ చేస్తాం. సో ఇక్కడ ఎన్ని టర్నింగ్ పేర్స్ ఉన్నాయి చెప్పండి ఒకసారి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కనుక్కోవడానికి ఎన్ని టర్నింగ్ పేర్స్ ఉన్నాయి. P1 ఫార్ములాలో ఐ మీన్ ఎన్ని P1 వేస్తాం. కరెక్ట్గా చూడండి అమ్మా. సో మీకు 2 లింక్స్ ఒక దగ్గర కనెక్ట్ అయితే ఒకటి, కాకపోతే ఒకవేళ 3 లింక్స్ కనెక్ట్ అయి ఉంటే అక్కడ 2 తీసుకోవాలి. కరెక్ట్గా చూడండి, ఒక జాయింట్ దగ్గర 3 లింక్స్ కనెక్ట్ అయి ఉంటే 2 కౌంట్ చేయాలి. ఎందుకంటే 2 టర్నింగ్ పేర్స్కి ఈక్వాలెంట్ ఆ జాయింట్ అనేది. సో ఇక్కడ చూడండి, ఈ జాయింట్ దగ్గర 3 లింక్స్ కనెక్ట్ ఉన్నాయి. 2 ఎల్లో కలర్, ఒక బ్లూ కలర్ లింక్. సో ఇక్కడ 2 కౌంట్ చేయాలి. 2 2 ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ 2 కనెక్ట్ ఉన్నాయి, బ్లూ కలర్ రెడ్ కలర్. సో 3 ప్లస్ ఇక్కడ ఎన్ని కనెక్ట్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 అంటే 2 తీసుకోవాలి. ఇక్కడ 5, ఇక్కడ ఇక్కడ కూడా 2 తీసుకోవాలి. 7 ఇక్కడ ఎన్ని తీసుకోవాలి, ఇక్కడ కూడా 2 తీసుకోవాలి. 9 ఇక్కడ ఓన్లీ 2 లింక్స్ కనెక్ట్ ఉన్నాయి, 1. సో టోటల్గా P1 ఎన్ని ఉన్నాయంటే 10 పేర్స్ ఉన్నాయి. P1 10 పేర్స్ ఉన్నాయి, లింక్స్ ఏమో 8 ఉన్నాయి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కనుక్కొని చెప్పండి. P1 ఏమో 10 ఉన్నాయి, లింక్స్ ఏమో 8 ఉన్నాయి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అవుతుంది? ఒక ప్లేనర్ మెకానిజం ఫార్ములా 3 into n minus 1 minus 2p1 minus p2. There are no higher pairs, so p2 is 0, only p1 are there. So p1 number is 10, so number of links is 8. So 3 into n minus 1, 3 into 8 minus 1 minus 2 into 10, so 1. Degrees of freedom for పాసిలియర్ మెకానిజం ఈజ్ 1. అంటే మీరు ఈ మెకానిజంలో ఏదో ఒక లింక్ని జస్ట్ మీరు మూవ్ చేస్తే మిగతా అన్ని లింక్స్ కూడా సో కన్స్ట్రైన్ అండ్ ప్రిడిక్టబుల్ మోషన్లో ఉంటాయి. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉంటే ఈ పాసిలియర్ మెకానిజంకి 1. సో మనం కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం చూసాము. ఏంటంటే ఒక 2 పాయింట్స్ ప్లేన్లో మూవ్ అవుతూ సో దాన్ని ఎక్స్టెండ్ చేసిన పాయింట్ లైన్ అనేది సపోజ్ ఒక ఫిక్స్డ్ పాయింట్ కూడా పాస్ అవుతూ అలాగే ఓపీ ఇంటూ ఓక్యూ కాన్స్టెంట్గా మెయింటైన్ అయితే సో మనకి ఒక పాయింట్ అనేది ఖచ్చితంగా స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుంది. అది ఏంటంటే ఈ క్యూ అనే పాయింట్. అది కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే పాసిలియర్ మెకానిజం తీసుకుని సో ఈ పాయింట్ అనేది స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుందని చెప్తాం. అది చెప్పడానికి 2 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి కదా. ఏంటంటే పీక్యూని ఎక్స్టెండ్ చేసిన లైన్ పాయింట్ ఇవ్వకుండా పాస్ అవ్వాలి, అంటే ఈ 3 కూడా కోలీనియర్ అవ్వాలి. సో కోలీనియర్ అవ్వడం గురించి ఒక టైప్ ఆఫ్ రిలేషన్స్ తీసుకొస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ పాయింట్ స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా? అలా ప్రూవ్ చేయాలంటే ఈ ప్రొజెక్టెడ్ లెంత్ కాన్స్టెంట్గా ఉండాలి. సేమ్ మనం ఎలాగైతే కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్లో చేసామో సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తామంటే క్యూని ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఎక్స్టెండ్ చేస్తే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసాము, ఎక్కడైతే మీట్ అయిందో అది ప్రొజెక్షన్ లెంత్ అవుతుంది కదా. సో అది కాన్స్టెంట్ అని చెప్తే సరిపోతుంది. ఈ రకంగా మనం పాసిలియర్ మెకానిజం గురించి డిస్కస్ చేస్తాం. సో మీరు అటెండ్ అయిన వాళ్ళు అందరూ కూడా ఏంటంటే చాట్ బాక్స్లో మీ ఐడి నెంబర్ టైప్ చేయండి.
టోటల్గా 59 రెస్పాన్సెస్. ఐ థింక్ 59 మెంబర్స్ అటెండ్ అయ్యారు అనుకుంటా. సో మీరు 2 సార్. ఓకే, 57 అయితే 57 రెస్పాన్సెస్. ఓకే, మీకు ఒక మోడల్ పేపర్ నేను పంపిస్తాను ఈరోజు. సో ఆ మోడల్ పేపర్ మీరు సాల్వ్ చేసి నాకు మండేకి సెండ్ చేయండి, ఓకేనా? సో ఐ మీన్ ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.